రేవంత్ ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులందరికీ ఒకే విధమైన ఆహారం అందించాలన్న సంకల్పంలో చేపట్టిన కామన్ డైట్ మెనూలో భాగంగా సందర్శించి అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయులతో కలిసి క్లాస్ రూమ్లను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి స్టడీపై ఆరా తీశారు. అలాగే భోజన వసతులు, కిచెన్ రూమ్లను సందర్శించి అక్కడ ఉన్న వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ అన్న ప్రభుత్వం ఛార్జీలు పెంచిందని, విద్యార్థుల భవిష్యత్తు బాగు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని తెలిపారు.